లక్ష్మీ సహితుడై ఉండడం, సముద్ర తీరంలో వెలిసి ఉండడం, ఎన్నో పర్యాయములు ఆపదలను గట్టెక్కించి తన యొక్క రక్షణ శక్తిని తానే నిరూపించుకుని ఉండడం, ఇవన్నీ నరసింహస్వామి వారి యందు ఉన్నటువంటి విశేషమైన విభూతి. वंदे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्थाविव संपृक्तं वागर्थप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरं सुक्तिं समग्रे तुलस्वनीव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भलगौरवैर्यां प्रडूलकर्णघोराहकवयोधयन्ति कैमोर्ध्वपुण्ड्रवजहन्मुकुटं सुवासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं गौरदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशोपमात्मनिसन्निधत्तां विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मराक्षी कलितविपञ्ची विभासिनीलिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्पर्यं वरदयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ओम् परमेश्वरस्वरूपेण नमस्कार। మన దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి లక్ష్మీ నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని లక్ష్మీదేవి సహితంగా ఉన్నట్టయితే కొన్ని లక్ష్మీదేవి పక్కన లేకుండా ఉన్నటువంటి నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని యోగ నృసింహ క్షేత్రాలు, కొన్ని స్వామివారి యొక్క ఉగ్రస్వరూపం, ఇలా అనేక విధులైనటువంటి నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఈ అంతర్వేది క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహ క్షేత్రాన్ని గురించి ప్రాజ్ఞులైన వారు చాలా విశేషంగా చెప్తారు. ఎందుకు చేశారంటే, వేది అన్న మాటకు అర్థం ఏంటంటే పూజ చేసేటటువంటి స్థలం, పూజింపబడేటటువంటి స్థలం ఏదన్నదో దానిని వేది అని పిలుస్తారు. మనకి ఇంట్లో అయితే ప్రతిరోజు మనం పూజ చేసేటటువంటి అర్చామూర్తులన్నీ కూడా ఎక్కడ పెట్టి పూజ చేస్తామో దాన్ని వేది అంటారు. ఇక్కడ వేది శబ్దానికి అన్వయం ఏమి అంటే, చతురస్రాకారంగా ఉండి యాగస్థలమై యాగం చేయడం కోసం ఎక్కడ భూమి దున్నపడిందో దానిని వేది అని పిలుస్తారు. అంటే బాహ్యంలో ఇక్కడ ఒక యజ్ఞం జరిగితే ఆ యజ్ఞం యొక్క ఫలితంగా ఈశ్వర కృప చేత ఇక్కడ భగవంతుడు రూపంతో ప్రకాశించాడు అన్నది బాహ్యాత్మ. అంతర్వేది అన్న మాటకు అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి వీధి. లోపల ఉన్న వీధి ఏది అంటే లోపల అగ్ని పుట్టేటటువంటి ప్రదేశం. లోపల ఉన్న అగ్ని చైతన్యము అని పిలుస్తారు. అందుకని చిదగ్ని అని పేరు. చిదగ్ని అన్న మాటకు అర్థం ఏంటంటే జ్ఞానము. ఈ జ్ఞానము ప్రధానంగా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. లోపల వెలుగుతున్నటువంటి ఆ వెలుగు, ఆ అగ్ని ఏదైతే ఉందో దాని ద్వారా కన్ను తెలుసుకుంటుంది, ఎదురుగుండా ఫలానా వస్తుంది అని తెలుసుకుంటుంది. చెవి వినడం ద్వారా తెలుసుకుంటుంది. ముక్కు వాసన చూడటం ద్వారా తెలుసుకుంటుంది. నాలుక రుచి ద్వారా తెలుసుకుంటుంది. చర్మము స్పర్శ కనపడుతుంది. 5 కరణాలు పెట్టి మీరు ఒక దీపం వెలిగించి కొండని ఆ దీపం మీద బోర్లించారనుకోండి, ఆ దీపం కాంతి 5 కరణాల్లోంచి ఎలా వస్తుందో లోపల ఉన్నటువంటి ఆత్మ జ్యోతి యొక్క కాంతి జ్ఞానేంద్రియముల ద్వారా ప్రసరిస్తుంది. నానా చిత్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురమపి కరణద్వారా బహిస్పందతే జానామీత తమేవ తమేవ భాంతమనుభాంత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రంలో.
ఆ లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రము ఏదైతే ఉన్నదో, వెలుగు ఏదైతే ఉన్నదో అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని అన్న వెలుగు చేతనే 5 ఇంద్రియములు కూడా చైతన్య సహితములై బయట ఉన్నటువంటి విషయములన్నింటినీ తెలుసుకుంటాయి. ఏది తెలుసుకుంటామో అది లోచూపు చేత తెలియబడుతుంది. పైన ఉన్నటువంటి కన్ను ఎదురుగుండా ఉన్నవి చెప్తుంది తప్ప లోపల ఏది ఉన్నదో వెనక్కి తిరిగి కన్ను చూడలేదు. కానీ ఈశ్వర కృప కలిగిన నాడు ధ్యానావస్థ ఎందు జ్ఞానము కలిగి లోపల ఉన్నటువంటి ఆత్మ దీపము చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని తెలుసుకుంటే ఆ జ్ఞానపు కాముక్తులలో వాసుదేవ సర్వతి మహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. సమస్తము విష్ణుమయం జగత్, విష్ణువు తప్ప వేరొకటి లేదు. నామరూపాత్మకంగా ఇంతమందిగా ఇన్నిగా కనపడుతున్నది యథార్థానికి ఒక్క విష్ణువే. ఆయన ఒక్కడే ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడని అనుభవంలో వస్తుంది. అలా రావడం జ్ఞానము కలిగితే మోక్షమును పొందుతాడు. చిదగ్నిగుండ సంభూత అంటారు. అందుకే లలితా సహస్రంలో అమ్మవారి ఇక్కడ కూడా అంతర్వేది, లోపల ఉన్నటువంటి వేదిలో ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానాగ్ని యొక్క తేజస్సు చేత ఎవరు సమస్తము విష్ణువయం జగత్ అని తెలుసుకుంటున్నాడో ఆయన సంసార సముద్రమును దాటేస్తాడు. అందుకే ఎక్కడైనా సముద్ర తీరంలో వెలిసినటువంటి క్షేత్రములు ఏముంటాయో అవన్నీ కూడా సర్వసాధారణంగా మోక్షములు ఇచ్చేవి. సంసార సముద్రమును నేను దాటిస్తానని చెప్పేవన్నీ ఉంటాయి. మీరు చూడండి, పూరిలో జగన్నాథ క్షేత్రంలో మహాంబోధే స్థీరే అంటారు జగన్నాథాష్టకంలో. సముద్ర తీరంలో జగన్నాథుడు ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే నేను ఈ సంసార సముద్రమును దాటిస్తాను అని చెప్తాడు. అందుకని మహాంబోధే స్థీరే కనక రుచిరి కనక శిఖరే నీల రుచిరి వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ రుచిన అంటారు. బలభద్రుడితోటి సుభద్రతోటి కలిసి ఆయన సముద్ర తీరంలో విరిసి ఉన్నాడు జగన్నాథుడు. అట్లాగే మీరు దక్షిణంలో చూస్తే సముద్రం ఒడ్డున తిరుచెందు అన్న చోట కొండ మీద సుబ్రహ్మణ్యుడు విరిసి ఉంటాడు. ఆయన గురించి సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ శంకరభగవత్పాదులో మాట్లాడారు. యదాబ్ధైస్తరంగా లయం యాంతితోంగా తథైవాపద సన్నిధౌ సేవతామి ఇది ఊర్మిపంతి రుణాం దర్శయంతం సదాధ్యాయతే హృత్సరోజే గుహంతం అంటారు. సముద్రపు కెరటములు ఎలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయో అలా ఎంత పెద్ద ఆపద కానివ్వండి, ఆ ఆపద నేను ఇక్కడ ఉండగా ఎవ్వరిని ఏమీ చెయ్యలేదు, నా శక్తి చేత ఎంత పెద్ద ఆపురమైనా నేను తొలగిస్తాను అని చెప్పడానికి సముద్ర తీరంలో తెలిసి ఉంటాడు. అందుకే యథార్థే స్థలంగా లయం యాంతితుంగా తథై ఆపద సన్నిధం సేవతామి ఇది ఊర్మిపంతి రుణాం దర్శయంతం. సముద్రంలోంచి కెరటములు వస్తాయి, కానీ సముద్రపు ఒడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే శక్తి చేత మనం తప్పినప్పుడే మేము ఒక పెద్ద ఆపద గడిచి ఇక్కడికి వచ్చాం. నేను కార్లో వస్తుండగా తాళరేని దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వెనక నుంచి మరి ఆయన ఏం చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తూ తెలియదు, ఆయన చూసుకోలేదు, చాలా వేగంగా వచ్చేస్తూ ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసినా సరే ఆ కారు చాలా దూరం ఈడ్చి వచ్చేసి మేము ప్రయాణిస్తున్న కారుని వెనక భాగంలో కొడితే అదృష్టవశాత్తు మెడలు అదిరిపోయేలా కదిలిపోయాను తప్ప ఎవ్వరికి ఏ ప్రమాదం లేకుండా కారు వెనక భాగం మాత్రమే సొక్కబడి గట్టెక్కేశాం. అంటే ప్రమాదం జరగవలసినటువంటి క్షణంలో నువ్వు అంతర్వేది నా సన్నిధానానికి వస్తున్నావు, నా గురించి చెప్పడానికి వస్తున్నావు. ఇప్పుడు ఈ ఆపద నిన్ను దర్శించడానికి వీల్లేదు, అది నేను తప్పించుకోగలిగింది కాదు. ఆయన ఇంకొక క్షణం చూసుకోకపోతే ఏమో ఏమైపోతున్నాను. ఎవరు తప్పించారు? ముందు చూస్తున్నా నేను తప్పుకోలేదు. వెనక నుంచి వచ్చినటువంటి ప్రమాదాన్ని నృసింహస్వామి ఆపాడు. ఇప్పుడు ఈ శాసనసభ్యులు చెప్తున్నారు, అంత పెద్ద
తుఫాను వచ్చి ఇక్కడ తీరం దాటుతుంది అన్నప్పుడు దాని యొక్క శక్తి అంతా బలహీనట్టుగా చేసి అది దగ్గరలో దాటినా కూడా ఎవ్వరినీ ఏమీ చెయ్యలేనటువంటి శక్తిహీనమైపోయి దాటేటట్టుగా చేసిన శక్తి ఎవరిది? నరసింహస్వామి. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక పర్యాయం ఇక్కడ అంతర్వేది దగ్గరే తీరం దాటినప్పుడు అట్లాగే పెద్ద ఉపద్రవం తప్పిపోయింది ఈ ప్రాంతానికి. ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు, తిరుసుమండపురాధీశ శ్రీమదానందరామేశ చిప్రకాశ అని ఆయన మీద శ్లోకాలు ఉన్నాయి, మంచి పద్యాలు రాశారు. తిరుసుమండపురము అని అక్కడ శ్రీమదానందరామేశ చిప్రకాశ, రామేశ్వరుడు అన్న పేరుతో శివుడు వెలిసి ఉన్నాడు. ఎక్కడ ఏ పేరుతో వెలిసి ఉన్నా ఒక భగవానుడే. అక్కడ ఉన్నటువంటి స్వామి ఏ ఉపద్రవం లేకుండా చాలా తొందరలో అగ్ని ఉపశాంతి పొంది అందరూ క్షేమంగా ఉండేటట్టుగా బయటపడిపోయేటట్టుగా ఆయన చేశాడు. అగ్ని ఉపద్రవాన్ని ఆయన తప్పించాడు, జల ఉపద్రవాన్ని ఈయన తెప్పించాడు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా భక్తితో ఉన్న కారణం చేత నిరంతరము భగవంతుడి చేత రక్షింపబడుతుంటుంది. అంత గొప్పగా రక్షింపబడేటటువంటి ప్రాంతం. ఇంత పల్లపు ప్రాంతంలో దేవాలయం ఉన్నప్పటికీ కూడా, పక్కనే సముద్రం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చెయ్యికట్ట దాటడం కానీ, నీళ్లు లోపలికి వచ్చేయడం కానీ, సముద్రాన్ని నీరు ముంచెత్తడం కానీ జరగకుండా అలాగే సముద్రం నిలబడుతోంది అంటే ఎవరి ఆజ్ఞ మేరకు, ఎవరి శక్తి మేరకు అట్లా నిలబడుతోంది. అట్లా నిలబెడుతున్న వాడెవరో ఆయన అంతర్వేది యందు సుప్రతిష్ఠితుడైనటువంటి నరసింహస్వామి. ఆ నరసింహస్వామి గారికి ఈ దేవాలయంలో చాలా చాలా విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం. హోమము అనేటటువంటిది చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే మనం ఏదైనా భగవంతుడికి నివేదన చేశామనుకోండి, ఆయన తన కన్నుల చేత చూస్తాడు, చూసి స్వీకరిస్తాడు. అదే భగవంతుడికి హోమం చేశామనుకోండి, అగ్నిముఖంగా ఏదైనా ఇచ్చామనుకోండి, స్వాహ అంటారు. ఆ స్వాహాకారం చెప్పినప్పుడు అగ్ని ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇస్తాడు. అందులో ఇంత గొప్ప దేవాలయం కాబట్టి సుదర్శన హోమం జరుగుతున్నప్పుడు సాక్షాత్తుగా దేవతలందరూ కూడా యాగశాలలో కూర్చొని ఉంటారు. ఒకనొకప్పుడు రామాయణ కాలంలో యాగం జరుగుతుంటే వచ్చేటువంటి దేవతల్ని అందరూ చూసేవారు, మాట్లాడేవారు. ఇప్పుడు కూడా వస్తారు. విశేషించి ఇది వేది, అంతర్వేది. ఇది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి స్థలం, యాగభూమి. ఇటువంటి చోటికి దేవతలు రాకపోవడం అన్న మాట ఉండదు. అందున లోపల లక్ష్మీ నృసింహుడు ఉన్నాడు. ఇంతమంది దేవతలు ప్రతిరోజు వచ్చి అగ్నిముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని స్వీకరిస్తారు. ఆ హవిస్సుని స్వీకరిస్తే ఒక లక్షణం ఉంటుంది. దేవతలకు ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళు ప్రీతి చెందితే వాళ్ళు మనకి ఏదో ఒక ఉపకారం చేయకుండా వెళ్ళరు. అందుకే మీరు భారతం పరిశీలిస్తే తెలిసో తెలియకో కుంతీదేవి కన్ను ఆ సూర్యుడిని పిలిచి, సూర్యుడు వచ్చాడు, నేను వచ్చి వెళ్ళిపోవడానికి వీల్లేదు, దేవతలకి నియమం, మేము వస్తే ఏదో ఒక ఉపకారం చేయాలి, కాబట్టి నీకేం కావాలని అడిగాడు. ఆమె ఇంకా బాలికగా ఉంది కాబట్టి తెలిసి తెలియని తనంతో సూర్యుని యొక్క ప్రకాశం సౌందర్యం చూసి నీ వంటి కుమారుడు కావాలంటే కన్నుడు పుట్టాడు. అంటే దేవతలకు లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రసన్నులైనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండాలి. ఇంత గొప్ప క్షేత్రంలో క్షేత్రం పేరే అంతర్వేది అని ఉన్నప్పుడు ఇటువంటి చోట సుదర్శన హోమం చేయడము అంటే చాలా చాలా అదృష్టం. ఎందుచేతంటే లోపల దేవాలయంలో ఉన్నటువంటి సుదర్శనము రోజు హోమం కోసం బయలుదేరి వచ్చి హోమంలో కూర్చుని తాను హవిస్సు అందుకుంటున్నాడు. కవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుతే వర్తే శంకరశైవ సమాని లిఖపురాణం. మనం ఏదైనా స్వాహ అంటూ ఇస్తే దాన్ని అగ్నిహోత్రుడు దేవతలకు పట్టుకెళ్ళి ఇస్తాడు. దేవతలు సంతోషిస్తే తీరుతాయి.
అందున సుదర్శనము విష్ణువు యొక్క శక్తి స్వరూపం, అపారమైనటువంటి శక్తివంతం. ఈ సుదర్శన హోమం అంతర్వేది క్షేత్రంలో ప్రతిరోజు యాజమాన్యం తీసుకుని చేసుకోగలగడం గొప్ప అదృష్టం. అది ప్రత్యేకించి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి ఉన్న గొప్ప బలం. ఈనాపోటిగాడు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి ఇక్కడ నివాసం ఉంటారు. ఉంటే తప్ప మరునాడు పొద్దున్న హోమంలో కూర్చోవడం అవకాశం ఉండదు. కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు ఈ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి చక్కగా తెల్లవారుజామున బయలుదేరి వస్తే అంత గొప్ప హోమాన్ని చేసుకోవచ్చు. ఎంతమంది యజమానులు హోమంలో యజమానులు ఉంటారో ఈశ్వరుడు అంత ప్రీతి చెందుతాడు. మనం చెయ్యవలసినది ఉండదు. ఆ వేదం బాగా చదువుకున్నటువంటి పండితులు స్వాహాకారంతో ఆ యజ్ఞం చేసి, ఆ హోమం చేసి, హవిస్సు ఇతర పదార్థములు అగ్నిముఖంగా సుదర్శనుడికి సమర్పిస్తారు. మనం చేయవలసినది యజమానిగా అక్కడ భక్తి ప్రవక్తులతో కూర్చోవాలి. యజమానిగా కూర్చోవడం అన్న మాట మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక నిరుపేద వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నాకు అస్సలు ధనం లేదు కాబట్టి నాకు ఒక్క 5 ఎకరాలు భూమి ఇప్పిస్తే దున్నుకుని బతుకుతానని కలెక్టర్ గారికి ఆయన అర్జీ పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆయనకి ఆ అర్జీ రాసుకోవడం కూడా రాదు. ఎవరో చదువుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు అర్జీ రాసి పెట్టండి అన్నాడు. ఆ చదువుకున్న వాళ్ళు అర్జీ రాసి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్ గారు 5 ఎకరాల భూమి అర్జీ వ్రాసిన వాడికి ఇస్తారా? చదువు రాకపోయినా ముద్ర వేసినటువంటి వ్యక్తికి ఇస్తారా 5 ఎకరాల భూమి? అంటే ఎవరు కడుపేదవాడో, ఎవడు ముద్ర వేశాడో ఆయనకి వ్రాయడం రాకపోయినా ఆయనకి ఇస్తారు. అట్లాగే మనకి హోమం చేయడం రాకపోయినా, హోమం చేయడానికి కావలసిన మంత్రములు తెలియకపోయినా, హోమం జరపవలసిన విధానం గురించి మనకి ఏ అవగాహన లేకపోయినా పురుషార్థం అంటారు. అది సాధారణంగా హోమాల విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి క్షేత్రాల్లో చేసుకోవాలి అంటే మరీ ఖరీదుగా ఉంటుంది. కానీ ఇప్పుడే నేను విన్నాను, ఎంత ఆశ్చర్యం అంటే కేవలం 400 రూపాయలకి ఇక్కడ హోమం చేసి స్వామి దర్శనమిచ్చి పూర్ణాహుతి సంభావనలు కూడా దేవస్థానమే ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చి పంపిస్తుంది అని విన్నాను. అంటే ఒక దేవస్థానం ద్వారా అందరికీ జరగవలసినటువంటి మహోపకారం ఏదైనా ఉంటే ఇది. అంత గొప్ప ఉపకారం జరగాలి, అంత గొప్ప ఉపకారం జరుగుతుంది. చక్కగా అటువంటి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప క్షేత్రం. అందున స్వామి పశ్చిమాభిముఖుడు. మీకు శివస్వరూపానికి విష్ణుస్వరూపానికి దర్శనంలో ఒక భేదం చెప్తారు. సర్వసాధారణంగా ప్రదోష వేళ అయితే, ప్రదోష వేళ అంటే దోషము అంటే చీకటి అని అర్థం సంస్కృతంలో. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం, అంటే వెలుతురు విడిపోయి చీకటి వచ్చేటటువంటి సమయం. అటువంటి ప్రదోష వేళలో శివాలయంలో శివుడి దర్శనం చేస్తారు. కానీ విష్ణువాలయాలలో నరసింహస్వామి దర్శనం కూడా ప్రదోష సమయంలో శివ దర్శనం ఎంత గొప్పదో అంత గొప్పది. అందున ఇక్కడ ఉన్నటువంటి స్వామి పశ్చిమాభిముఖుడు. శైవాగమంలో అయితే పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయము సత్యోజాత ముఖం అంటారు. అది చాలా విశేషమైనటువంటి శక్తి. సర్వసాధారణంగా వేదాంత శాస్త్రంలో పశ్చిమ దిక్కు గురించి చెప్తే ఏం చెప్తారంటే, సూర్యాస్తమయానికి పశ్చిమం గుర్తు. పశ్చిమ దిక్కు దేనికి గుర్తు అంటే సూర్యుడు అటువైపు అస్తమిస్తాడు, తూర్పును ఉదయిస్తాడు. పశ్చిమం మన జీవితానికి దేనికి గుర్తు అంటే శరీరం వదిలిపెట్టేయడానికి గుర్తు, జీవిత అస్తమయం. ఒకడు విడిచిపెట్టాడు అంటే మళ్ళీ పుడతాడు అని గుర్తు. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మముతస్య. శరీరం వదిలిపెడతాడు. వదిలిపెట్టడం దేనికి అంటే మళ్ళీ పుట్టడానికి. పుట్టిన తర్వాత మళ్ళీ శరీరం విడిచిపెట్టాడు. అన్ని కష్టాలలోకి కష్టం శరీరాన్ని విడిచిపెట్టడం. అన్ని కష్టాల కన్నా కష్టం అమ్మ కడుపులోంచి బయటికి రావడం. ఇది పెద్ద సముద్రం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ శైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిపురారే. ఇది మహాసముద్రం లాంటిది. దీన్ని ధరించడం ఎవరికి సాధ్యం కాదు.
ఇప్పుడు ఆ సముద్రంలో దూకి నన్ను ఆవలముడికి వెళ్ళండి అన్నారు అనుకోండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? నాకు ఒక దృఢమైనటువంటి నౌక దొరికింది అనుకోండి, నేను హాయిగా నౌకలో ఇంటికి కూర్చుంటే నేను ఆ సముద్రాన్ని దాటి అవతల ఒడికి వెళ్ళిపోతాను. నరసింహస్వామి వారి ఎందు భక్తి, నరసింహస్వామి పాదములను నమ్మడం, ఆయన పాదములు గొప్ప నౌక. ఆ నౌకను ఆశ్రయంలోకి రావాల్సిన అవసరం ఉండదు. అందుకని సముద్ర తరణం చేసేస్తాడు, సంసార సాగరాన్ని దాటేస్తాడు. పశ్చిమాభిముఖుడి స్వామి ఉండడం, లక్ష్మీ సహితుడై ఉండడం. లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు. లక్ష్మి అన్న మాటకి ఉన్న వ్యాఖ్యానం మీరు చదివితే, లక్ష్మి అంటే ఇంట్లో పసిపిల్లల యొక్క నవ్వులు. ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉంటాడు, ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని ఎప్పుడు ఇద్దరు అట్లాగే ఉండిపోయారు అనుకోండి, జీవితం బరువైపోతుంది. పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు కావాలి, అపకీర్తి కాని వాళ్ళు కావాలి, వాళ్ళకి వివాహాలు కావాలి, మనవలు ఎత్తాలి, వియాలు కావాలి, బంధువులు రావాలి, తాను సంతోషంగా ఉండాలి, దాన ధర్మాలు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి, ఇల్లు తామర తంపరగా పెరగాలి, తాను స్వగృహి అని చెప్పుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ అనుభవించవలసిన ధార్మికమైన భోగములన్నిటినీ అనుభవించి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. ఇవన్నీ లక్ష్మీదేవి, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. చిట్ట చివరికి మోక్షము కూడా లక్ష్మీదేవి. అందుకే వేదాంత శాస్త్రం 6 లక్ష్మిని చెప్తుంది. 6 లక్ష్మిలను చెబుతూ శ్రీ సూక్తం చిట్ట చివరిలో అమ్మవారి గురించి చెప్తూ, శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నా సంపద అన్నప్పుడు ఆ తల్లిని 6 లక్ష్మీ స్వరూపాలుగా పేర్కొని ఆ తల్లి మమ్మ అనుగ్రహించుగాక అంటారు. రాజ్యలక్ష్మి అంటే సమస్తము మనదిగా ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి ఆయన సొత్తై ఉన్నది. అంటే ఇహమునందు కానీ పరమునందు కానీ అనుభవించవలసిన భోగమైన మోక్షమైన నేను మీకు ఇవ్వగలరు అని చెప్పగలిగినటువంటి అవతారం నరసింహస్వామి వారి యొక్క అవతారం. ఇక్కడ ఉన్నటువంటి అవతారం, ఇక్కడ ఉన్న దేవాలయం లాంటి దేవాలయం, ఇటువంటి లక్ష్మీ నృసింహ దేవాలయం నేను ఇప్పటి వరకు చూసి ఉండలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను పొగడడం కాదు, నేను యథార్థాన్ని ట్రై చేస్తున్నాను. ఇలా పశ్చిమాభిముఖమై ఉండడం, లక్ష్మీ సహితుడై ఉండడం, సముద్ర తీరంలో వెలిసి ఉండడం, ఎన్నో పర్యాయములు ఆపదలను గట్టెక్కించి తన యొక్క రక్షణ శక్తిని తానే నిరూపించుకుని ఉండడం, ఇవన్నీ నరసింహస్వామి వారి యందు ఉన్నటువంటి విశేషమైన విభూతి. అటువంటి నరసింహస్వామిని ప్రతిరోజు చక్కగా దర్శనం చేసుకోవడం, కొలవగలగడం మీ భాగ్యం. సాధారణంగా లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఏవి అత్యంత శక్తివంతమైన ప్రదేశములో వాటిని చేరడం కొంచెం కష్టంగా ఉంటుంది, అంత తేలికగా ఉండదు వాటిని చేరుకోవడం. బహుశా ఇదే జిల్లాలో ఇది ఇంత దూరంగా ఉన్న కారణం చేత అంత తేలికగా అందరూ రావడం సాధ్యం కాదు. అయినా కూడా ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలలో 4 చెరకుల నుంచి కొన్ని లక్షల మంది వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆయన పాత్రులై వెళ్ళారు అంటే, ఎంత మందికి ఆయన మేలు చేసి ఉండకపోతే, ఎంత మందికి ఆయన ఉపకారం చేసి ఉండకపోతే ఆయన మీద అంత నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకు వస్తారు? ఏ నమ్మకం లేకుండా ఇప్పుడే వెళ్ళండి అంటే రూపాయి ఖర్చు పెట్టి ఎవరు రారు. అటువంటిది అంత దూరం నుంచి వచ్చి, అంత శ్రమకు వచ్చి, అందులో మొన్నటి వరకు కూడా విశేషమైన పొగమంచు, చలి, అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అంతంత బారులు నిలబడి స్వామి దర్శనం చేసుకుని కృతార్థులయ్యారు అంటే ఈ క్షేత్రంతో ఎంత మందికి అనుబంధం ఉందో, స్వామి ఎన్ని కుటుంబాలకి ఎంతమందికి ఉపకారం చేసినవాడో మనకు అర్థమవుతుంది. అంత గొప్ప క్షేత్రం. నరసింహస్వామి వారి విషయంలో మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలు, జీవితంలో మనం తప్పకుండా పాటించవలసిన విషయాలు నరసింహస్వామి వారి ఉపాఖ్యానంలో బాగా స్పష్టంగా కనపడతాయి.
మీరు చూడండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపులని రాక్షస సోదరుడు. హిరణ్యకశిపుడు అన్నగారు హిరణ్యాక్షుడు తమ్ముడు. హిరణ్యాక్షుడు తమ్ముడై భూమికి ఉపద్రవాన్ని తీసుకొస్తే భూమిని ఇప్పుడు రక్షించవలసిన వాడు ఎవరు అంటే విష్ణువు. విష్ణువు యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే భూమిని రక్షిస్తాడు. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట ఉంటుంది, కపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం అంటారు. ఈ భూమిని అంతటినీ కూడా కపిలుడు అన్న పేరుతో ఆ రోజున విష్ణువు కాపాడారు. విష్ణువు యొక్క ప్రధాన లక్షణం ఏమి అంటే ఈ భూమిని కాపాడతారు. అందుకే భూదేవి శ్రీదేవి సహిత శ్రీ మహావిష్ణువు అంటారు. అంటే ఆయన ఇద్దరు భార్యలు ఏమిటండి అని అనుకోకూడదు. తత్వాన్ని గమనించాలి. భూమి అంటే కేవలం మనకు కనపడేటటువంటి మట్టి ఒక్కటే కాదు, దీని ఎందు ఒక విశేష లక్షణం ఉంటుంది. భూమికి సంబంధించిన మంత్రం వేదంలో చెప్తూ అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే అంటారు. అశ్వక్రాంతే గుర్రములు భూమి మీద పరిగెడితే భూమి లోపల ఉన్నటువంటి నిధులు పెరుగుతాయి. రథక్రాంతే రథములు పరిగెడితే రథముల యొక్క చక్రములు తగిలితే ఈ భూమి లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం పెరుగుతుంది. విష్ణుక్రాంతి విష్ణువు యొక్క పాద స్పర్శ చేత భూమిలో ఉన్న శక్తి పెరుగుతుంది. అందుకే వామనమూర్తిగా స్వామి ఈ భూమి మీద తిరుగాలినప్పుడు ఆయన ఒక పాదం చేత భూమి గురించి, ఒక పాదం చేత ఆకాశాన్ని గురిస్తే, ఒక పాదం బలిచక్రవర్తి తలపై పెడితే ఈ భూమి యొక్క శక్తి పెరిగింది. వామనమూర్తిగా భూమి అంతటి ఒక పాదంతో గురించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి అంతటా కూడా తిరుగుతాడు. రామచంద్రమూర్తిగా 14 సంవత్సరములు ఈ భూమి మీద తిరిగాడు. ఆయన పాద స్పర్శ కలిగినప్పుడు భూమి ఎందుకు శక్తి పెరుగుతుంది. అందుకే భూమికి వసుంధర అని పేరు. వసుంధర అంటే మనల్ని పోషించడము భూమియే చేస్తుంది. పంట కావాలనుకోండి భూమిలో నుండి రావాలి. ఓ కాయ కావాలన్నా, పండు కావాలన్నా భూమిలో నుంచి రావాలి. మనం తిన్న తర్వాత శేషం మళ్ళీ మిగిలిపోయిన దాన్ని ఎవరు పుచ్చుకోవాలి అంటే భూమిని పుచ్చుకోవాలి. అలా పుచ్చుకోకపోయినా, తినడానికి ఇవ్వకపోయినా ఇక శరీరం నిలవడం. అలా ఇవ్వగలిగినది ఎవరంటే భూమి. కాబట్టి అసలు ప్రాణులు బ్రతకడానికి కారణమైనటువంటి ఆహారమును సమకూర్చేది భూమి. ఆహారమును సమకూర్చడమే కాకుండా సమస్త భోగములకు ఇవ్వగలిగినది కూడా భూమియే. మీరు చూడండి, ఒక కారులో పెడుతున్నాను అనుకోండి, దానికి కావలసిన పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మీరు ఇల్లు కట్టుకుంటే కిటికీలు అమర్చుకోవాలి అంటే దానికి కలప ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి చక్రవర్ణం వస్తుంది. వజ్రములు కావాలి, వైడూర్యములు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, మ్యాంగనీస్ కావాలి, అభ్రతం కావాలి, ఇనుము కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ భూమిలో నుంచి వస్తాయి. భూమిలో ఎంత ఉంది, ఎంత తీసాం, ఇంకెంత మిగిలింది, లెక్క కట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? ఏ కణకుడైనా దీన్ని లెక్క కట్టగలిగిన వాడు ఉంటాడా అంటే ఉంటాడు. భూమిలో ఎంత ఉన్నది అన్నది ఎవరికి తెలియదు. ఇన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు. ఇంతమందికి పోషిస్తుంది, ఇంతమందికి భోగం ఇస్తుంది. చివర ప్రాణులు పడిపోయినప్పుడు తలలో కలిపేసుకుంటారు. ఇన్ని చేస్తుంది కాబట్టి భూమి తల్లి. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే విష్ణు పత్నిగా ఆవిడ ఈ శక్తిని పొంది మనకి అనుగ్రహిస్తాం. ఇవన్నీ రావడం ఒక కానీ వీటిని అనుభవించడానికి కావలసిన శక్తి ఉండడం ఒక ఒక ఐశ్వర్యం బయట ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తి కూడా ఉండాలి. తేనె ఎవరో పక్కన తెచ్చారు, ఎవరిని చాలా మంచి తేనె అండి, ఈ తేనె నిన్ననే తీసాము, చాలా తీయగా ఉంటుంది, మీరు తాగండి ఇచ్చారు. కానీ ఆయనకి విశేషమైన మధుమేహం. ఏం తాగుతాడు? మా ఇంట్లో నిమ్మ పళ్ళు చాలా బాగా పండాయండి, మీరు నిమ్మ పళ్ళతోటి పచ్చడి పెట్టి తింటారు. ఆయన రక్తపు ఆయన ఏం తిన్నాడు? పండడం వేరు, భూదేవి ఇవ్వడం వేరు, అది నీరు కావడం వేరు.
నీరు అలా వెళుతోంది అనుకోండి, ఆ నీరు నేను చెవులోంచి తీసాను అనుకోండి, ఇప్పుడు అక్కడ ప్రవహిస్తున్నంతసేపు నది, నేను కలసలో పట్టుకుంటే కలసలో నీరు, నేను నోట్లో పోసుకొని తాగేశాను అనుకోండి, ఆ నీరు నేనైపోయేది ఏది ఉంటుందో దానిని లక్ష్మి అని పిలుస్తారు. నేనైపోవాలి. నేను అన్నం తిన్నాను అనుకోండి, ఇది జీర్ణం అయిపోయి నేనైపోవాలి, సప్తధాముల్లో చెరిపోవాలి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ర, మేధ అన్న ఏడికి ఎందుకు చేరిపోవాలి. అట్లా చేరిపోలేదు అనుకోండి, రోగం వచ్చింది, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, పంచభూతముల సమన్వయం అవుతున్నటువంటి సుఖమునకు లక్ష్మి అని పేరు. ఈ పృథ్వీలో నుంచి అరటి పండు వస్తుంది, ఇందులో అరటి చెట్టు అరటి పండు పుడుతుంది. నేను అరటి పండు తిన్నాను, లోపల శేషం మిగిలిపోయిన శేషం మళ్ళీ తెల్లవారేటప్పటికి సంవరణీకరణములు సరళిపోయి ఆ పిప్పి బయటికి వెళ్ళిపోవాలి, అది సుఖంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ పృథివీ ఉంచుకుంటుంది, పృథివీ తిరగాలి. నీరు బయట నీరు ఉంటుంది, నీరు తీసి నేను నోట్లో పోసుకొని త్రాగితే ఆ నీరు నేనైపోవాలి. లోపల మిగిలిపోయిన నీరు మళ్ళీ భూమి పట్టుకుంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళాలి. అంటే పిండాండము బ్రహ్మాండము సమన్వయం అవ్వాలి. తినడానికి ఆకలి వేయకపోయినా, ఆకలి వేసినప్పుడు తినడానికి లేకపోయినా రెండూ దరిద్రమే. నాకు ఆకలేసింది, కావలసినంత ఉంది తినడానికి, కానీ తినడానికి సమయమే లేదు, అప్పుడు దరిద్రమేది. నేను తిందామనుకున్నాను, తినడానికి లేదు, అది దరిద్రమే. అట్లా ఉండకూడదు. అందుకే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, ఆకలి వెయ్యాలి, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వెయ్యాలి, ఆకలి వేసినప్పుడు తినడానికి పదార్థం ఉండాలి, తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలి. అట్లా భూమి నుంచి వచ్చినది జీర్ణం అవ్వాలి, పిప్పి భూమి పుచ్చుకోవాలి. నీరు భూమిలోంచి రావాలి, పిండాండం పుచ్చుకోవాలి, పిండాండంలో మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకోవాలి. వాయువు, బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకోవాలి. లోపలికి వెళ్ళి మలినమైపోయిన వాయువు నేను వదిలిపెడితే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అగ్ని బయట చాలా చల్లగా ఉందనుకోండి, వణికిపోయేటట్టుగా ఉంది వాతావరణం, చలిగాలి ఊచకోత కోసేస్తోంది, అప్పుడు మీరు హా అనండి, నోట్లోంచి పొగొస్తుంది. అంటే శరీరం వేడిని పుంజుకుంటుంది, తనంత తాను లోపల వేడిని పెంచుకుంటుంది. అంటే బ్రహ్మాండముతో పిండాండము అగ్నిని సమన్వయం చేసుకుని ఎప్పుడు ఒకేలా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటుంది. 1 డిగ్రీ పడిపోయింది అనుకోండి, అరికాళ్ళు రుద్దాలి. 1 డిగ్రీ పెరిగిపోయింది అనుకోండి, కళ్ళు ఎర్రబడిపోయి జ్వరం వచ్చిందని పడుకుంటాడు. అట్లా కాకుండా ఎప్పుడు ఒక వేడి ఉండాలి. అది ఎవరు చేసుకుంటున్నారు? మనం చేసుకుంటున్నామా? మనం చేసుకోము, పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. అది లక్ష్మీ శక్తి. భూదేవి శ్రీదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇది నేను నీకివ్వగలను, యావత్ విశ్వములకు ఇవ్వగలను, మీ ఊరికి ఇవ్వగలను, నన్ను నమ్మిన వాళ్ళకందరికీ నేను ఇది చేస్తాను అని చెప్పడానికి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అని ప్రతిపాదిస్తారు. నరసింహస్వామి వారి దర్శనానికి వెళుతుంటే భూదేవి దేవాలయం ఉపాలయంగా ఉంది, లక్ష్మీదేవి స్వయంగా ఆయన ఒడిలో కూర్చునుంది. ఇప్పుడు శ్రీదేవి భూదేవి సహితుడైన నరసింహుడు, అందున ప్రసన్న నరసింహుడు. అటువంటి నరసింహుడు మనకేమి ఇవ్వలేడు, ఆయన ఇవ్వలేనిది ఏం లేదు, అన్నీ ఇవ్వగలడని నమ్మకం కుదరడానికే ఆయన అట్లా ఉంటాడు. అటువంటి ప్రసన్నమూర్తి, అటువంటి స్వామి గురించి తెలుసుకున్నది ఏది ఉంటుందో అది మనం జీవితంలో ఉద్ధరణ పొందడానికి కారణం కావాలి తప్ప ఆ తెలుసుకున్నది మెట్ట వేదాంతం కాకూడదు. మెట్ట వేదాంతం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడైనా కష్టం వస్తే వేదాంతాన్ని వాడుకోవడం, భగవంతుణ్ణి వాడుకోవడం. కష్టం పోయిందనుకోండి, మళ్ళీ భగవంతుణ్ణి మర్చిపోవడం, తన పిచ్చి కోరికలన్నీ ప్రారంభం చేయడం. ఇది మెట్ట వేదాంతం అంటారు. నిజానికి నరసింహస్వామి వారి ఉపాఖ్యానం దేంతో ప్రారంభం అవుతుంది అంటే ఆ మెట్ట వేదాంతంతో ప్రారంభం. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, హిరణ్యాక్షుడు మరణించాడు విష్ణువు చేతిలో. మరణిస్తే తల్లి దితి, ఆ హిరణ్యాక్షుడి భార్యలు ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు వచ్చాడు.
హిరణ్యకశిపుడు వచ్చి వాళ్ళందరినీ ఉద్దేశించి వేదాంతం చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే ఎవరైనా వింటే ఏమనుకుంటారంటే అసలు హిరణ్యకశిపుడి కన్నా గొప్పవాడు ఉంటాడా, ఆయన ఒక గొప్ప మహర్షి, ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారులు ముత్తు కూడి విత్తు సదా సంగంపులీదొక్కచో శూరిపోయిడి త్రోవపోయనుభవత్సు నుండు తల్లి మహాశివుండా తడుత వియోగమునకు శోకింపని కీటికి అన్నాడు తల్లి దితి దగ్గరికి వెళ్ళి. ఏమిటమ్మా, చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో, పెట్టినప్పుడు ఎవరో తూర్పు నుంచి పశ్చిమాన్ని పెడుతుంటారు, ఇంకొక ఆయన పశ్చిమం నుంచి తూర్పు పెడుతుంటాడు. ఇద్దరు ఆ ఎండలో చలివేంద్రం దగ్గరికి పెడతారు, తలపనగాలు విప్పుతారు. విప్పి దులుపుకుని అక్కడ కూర్చుని వాళ్ళు ఇచ్చిన చల్లటి నీళ్ళు మధ్యలో తాగుతారు. ఏమంటే మీరు ఎటు వస్తున్నారంటే తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన నేను పశ్చిమం నుంచి తూర్పు అటువైపు ఎలా ఉందండి దారి, ఇబ్బందులు ఏం లేవు కదా, మీరు అటు నుంచి వైరల్ చేయలే, మీరు అటు నుంచి వస్తున్నారు కదా, ఇబ్బందులు లేవు కదా అని అటు నుంచి వస్తున్నాయని కలుపుకున్నాడు. ఒకరితో ఒకళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు. ఐఫోన్ 17 Pro Max కాసేపు అయిపోయింది, ఎవరి వాళ్ళు విడిపోయారు. అమ్మా, ఈ సంసారం కూడా అంతే, ఎక్కడో పుడతాడు, కొన్నాళ్ళు ఎవరినో వివాహం చేసుకుంటాడు, పిల్లలు అంటాడు, కొత్త వయసు అయిపోయింది, ఇద్దరు ఎవరో ఒకరు ముందు విడిపోవాలి, విడిపోతారు. ఆ తర్వాత ఒత్తులు కూడి విత్తులు వస్తారు, మళ్ళీ సంసారంలో ఎవరి మానాన వాళ్ళు విడిపోతారు. దానికి ఏడుస్తావు ఎందుకమ్మా, ఇది అనివార్యమైనటువంటి పరిణామం, దీనికి ఏడుస్తారా లోకంలో ఎక్కడైనా. పైగా నీకు పుట్టిన కొడుకే సామాన్యుడు హిరణ్యాక్షుడు, విష్ణువుతో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఆయన దానికోసం ఏడుస్తావా? నిజంగా ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు. కొన్ని అక్కడతో ఊరుకోలేదు. మచ్చిక వీరిగెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచు చూచెదరు చావటవాణి వాని భంగి చచ్చిన వాణి తెచ్చదరు చావుల వల్ల అగవచ్చునే ఎచ్చట పుట్టె నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అన్నాడు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతారు, చనిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తుంటారు. ఏదో చేతకాక ఆయన ఒక్కడే చచ్చిపోయినట్టు, వీళ్ళెవ్వరూ చచ్చిపోకుండా ఇంకా మిగిలిపోతారు అన్నట్టు ఏడుస్తారమ్మా. ఇదెక్కడి విచిత్రం, అందరూ విడిపోవలసిన వాళ్ళే, ఎందుకమ్మా ఏడుస్తావు అన్నాడు. మనం అక్కడతో ఊరుకోలేదు, భగవంతుడు ఉన్నాడని చెప్పాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు దృంచు ఎవ్వడు అనంతుడు ఎవ్వడు విభుడు ఎవ్వడు వాడి విధమున మనసు వినుచు హేలాసుడై అన్నాడు. భగవంతుడు ఉన్నాడమ్మా, ఆయన సృష్టిస్తున్నాడు, ఆయనే నిలబెడుతున్నాడు, ఆయనే సమస్త బ్రహ్మాండములను లయం చేస్తున్నాడు. అటువంటి శక్తి ఒకటి ఉంది, అదే భగవంతుడు. ఆయన చేస్తాడు ఇవన్నీ. దానికి నువ్వు ఎందుకమ్మా ఏడుస్తావు అన్నాడు. నిజంగా ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంత మంచివాడురా, ఎంత వేదాంతం తెలుసు, ఎంత భక్తి తత్పరుడు, భగవంతుడి గురించి ఎన్ని విషయాలు తెలుసున్నవాడు అని మనం అనుకుంటాం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇవన్నీ చెప్పినవాడు ఆ తల్లి మరదళ్ళు కొంత శాంతి పొందిన తర్వాత తాను మందర పర్వతానికి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తానని, తపస్సు చేసి శక్తి పొంది విష్ణువుని సంహరిస్తానని బయలుదేరి భయంకరమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అడిగిన వరం ఏమిటంటే, గాయం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలం దిగులన్ రేలన్ ఘస్సములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాణామిచ్చ నరామి జంతు కలహం వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళి మృత్యులేని జీవనములో ఎవరిది కుర్చీ ఖాళీ చేశారు? బ్రహ్మగారిని మృత్యు ఉండకూడదు అని అడిగాడు అనుకోండి. బ్రహ్మగారు అంటారు, మత్స్యలోకంలో నియమం ఉందయ్యా, అలా చావు లేకుండా ఎవరు ఉంటారు, ఎవరైనా చనిపోవలసిందే, కాబట్టి నువ్వు అటువంటి వరం అడగడానికి వీలు లేదంటారు. నేను భగవంతుణ్ణే మోసం చేశాను అనుకున్నాడు. ఆయన కన్నా తెలివైన వాడు లోకంలో ఉన్నాడు. తెలివికి ఉనికి ఎవరు అంటే భగవంతుడు. సుమేధామే రజోధన్య సత్యమేధాధరాధర అంటారు. అటువంటి తెలివికి నిధి అయినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నేను మోసం చేశాననుకొని, నేను గాలిలో మరణించకూడదు, భూమి మీద మరణించకూడదు, అగ్నిలో మరణించకూడదు, నీటిలో మరణించకూడదు, ఆకాశంలో మరణించకూడదు, ఇంట్లో మరణించకూడదు, బయట మరణించకూడదు, చీకట్లో మరణించకూడదు, వెలుగులో మరణించకూడదు,
బ్రతికున్న వాటి చేతిలో మరణించకూడదు. వాస్తా శస్త్రముల చేత, రాక్షసుల చేత, వర్ణకముల చేత, దేవతల చేత నేను మృత్యువు పొందకుండెదను కాక అని అడిగాడు. దేవతలకు రక్షణ ఉంటుంది. తపస్సు చేసి ప్రత్యక్షమైతే కోరిక తీర్చాలి, మీకు నేను మనవి చేశాను, తథాస్తు అన్నాడు బ్రహ్మగారు అని ఒక మాట చెప్పాడు. ఇంతకు ముందు ఎవరు ఇలాంటి వరం అడగలేదో హిరణ్యకశిప, నువ్వే అడిగావు, నీకు ఇచ్చాను, కానీ జాగ్రత్తగా ఉండు సుమా, మంచి గుణములతో బ్రతుకు సుమా అని చెప్పి ఆయన విడిపోయాడు. ఎప్పుడైతే తనకి మృత్యువు లేదని తెలిసిందో ఇక సుఖములన్నీ తనవి కావాలి. ఇది రాక్షసత్వం అంటే. ఈ శరీరం ఉన్నది దేనికి అంటే, ఈ శరీరమును భక్తితో వాడుకొని ఈ శరీరంతో కొత్త పుణ్యం చేసుకొని చేసిన పాపాన్ని దుఃఖంగా అనుభవించేసి 10 మందికి పనికి రావడానికి శరీరాన్ని ఉపయోగించాలి. అంతేకాని ఈ శరీర అత్యంకలు ధర్మ సాధనం అంటారు కాళిదాస మహాకవి. దీనితో ధర్మం ఆచరించాలి. అంతేకాని ఈ శరీరంతో సుఖాలు అనుభవించాలి. కాబట్టి ఈ శరీరానికి ప్రభుత్వం సరళిపోకూడదు, దీనికి శక్తి సన్నగిల్లకూడదు, దీనికి వృద్ధాప్యం రాకూడదు, ఇది మరణించకూడదు, ఈ శరీరం పడిపోకూడదు, ఇది ఎప్పుడూ ఇలా ఉండాలి, దీంతో నేను భోగాలు అనుభవిస్తూనే ఉండాలి. అందులో కూడా ఎటువంటి భోగాలు, ఇతరులు ఏడ్చినా నాకు పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే నాకు చాలు అనుకున్నాడు అనుకోండి, అదే రాక్షసత్వం. మనిషికి ఉండకూడని ప్రధానమైన లక్షణం ఏంటంటే తన వలన ఇతరులు సంతోషం ఉండాలి తప్ప తన వలన ఇతరులు ఎప్పుడూ బాధపడకూడదు. మహాత్మా గాంధీ గారిని పిలిచి తల్లి గారు నాకు చెప్పారు చిన్నతనంలో, నీ వలన ఒక్క మనిషి సంతోషించగలిగితే నీ జీవితం సార్థక్యం. జీవితాంతం గాంధీ గారు గుర్తుపెట్టుకున్న సిద్ధాంతం, మన వలన వేరొకరికి ఉపకారము జరిగినదా, మన జీవితంలో మనం ఇతరులకు ఏమైనా సహాయపడగలిగామా, అది జరగనప్పుడు ఆ శరీరం వలన ఉపయోగం లేదు. ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని 10 మంది యొక్క మేలు కొరకు ఉపయోగించాలి. శక్తి ఉన్నా మేలు కొరకు ఉపయోగించాలి, ధనమున్నా ఉపయోగించాలి, అధికారం ఉన్నా ఉపయోగించాలి. అట్లా కాకుండా కేవలం నేను సంతోషించడానికే వాడుకుంటాను. అంతేకాదు ఇతరులు ఏడ్చినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు, వాడు ఏడిస్తే నాకేమిటి అనుకుంటే అదే రాక్షసత్వం. అది ఈశ్వరుడికి ఇష్టం ఉండదు. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు ఏడిపించని వాడు లేరు. ఎందుకనంటే ఎవరు ఏడిస్తే ఆయనకి ఏమిటి, ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయనకి చాలు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని ప్రార్థన చేశారు ఈ హిరణ్యకశిపుడిని సంహరించమని. ఆయన అన్నాడు కనపడలేదు, వాణి వినపడింది. విష్ణు అన్నారు నేను తప్పకుండా హిరణ్యకశిపుడిని సంహరిస్తాను, కానీ మీరు చెప్పారని నేను సంహరించాను. మీరు సంహరించాలి అంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమముల ప్రకారమే నేను సంహరిస్తాను. ఇది ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహస్వామి గారి దగ్గర మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన సారవంతమైనటువంటి విషయం. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు విప్రకోటియందు, ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింస పొందు అని చెప్పారు. నేను చంపాలి అంటే కొన్ని తప్పులు జరగాలి. ఆ తప్పులు చేసిన వాడు ఎవరున్నాడో వాణ్ణి మాత్రమే సంహరిస్తాను. శుద్ధ సాధులను, నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారే, ఎప్పుడు నన్ను నమ్ముకుని నేనున్నానని పవిత్రమైన జీవితం గడిపేటటువంటి భక్తులను బాధ పెట్టే ప్రయత్నం చేసిన వాడిని వదిలిపెట్టారు. శృతులందు, వేదము జోలికి వచ్చిన వాడిని వదిలిపెట్టారు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, దేవతల జోలికి వచ్చి దేవతల్ని బాధ పెట్టిన వాడిని విడిచిపెట్టను. గోవులందు విప్రకూటి ఎందు, యజ్ఞయాగాదులు జరగడానికి ప్రధాన కారణం గోవు. ఇప్పుడు మీరు సుదర్శన హోమం చెయ్యాలనుకోండి, ఆవు లేకపోతే, ఆవు నెయ్యి లేకపోతే హోమం ఎట్లా చేస్తారు? చేయలేరు. ఆవు ప్రధానం. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంటాడు, యజ్ఞాంగం కడితాగావః యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. గోవు లేకపోతే హోమం ఎక్కడుంది? గోవు లేకపోతే యజ్ఞం ఎక్కడుంది? అందుకే గోవుని పూజించిన, గోవుకి ప్రదక్షిణం చేసిన ఈశ్వరుడు అంత సంతోషిస్తాడు. మీకు నేను ఒక పరమ సత్యం చెప్తాను. నేను ఇలా నరసింహస్వామి దర్శనానికి వస్తుంటే నాకు అక్కడ ఒక గోవు కనపడింది అనుకోండి, అది గుమ్మానికి అడ్డంగా ఉందనుకోండి,
నేను దానికి ప్రదక్షిణం చేసి ఇంటికి వెళ్ళిపోతే నరసింహస్వామి దర్శనం చేసినట్టే నాకు ఫలితం ఇచ్చేస్తారు. ఇది నేను చెప్తున్నాను, మీరు అనుకోకండి. నేను పరమైన పొందుతాను. శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు మనకి చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన ఒకసారి శారదాంబ దేవాలయంలో పెడుతుంటే అక్కడ ఒక గోవు అడ్డంగా పడుతుంది. దాన్ని లేకపోయారు శిష్యుడు. వద్దని ఆయన దాని పుష్పమానం దగ్గర పీట వేసుకుని పూజ చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి శారద పూజ అయిపోయిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. గో పూజ గో ప్రదక్షిణం అంత గొప్ప పరమ పవిత్రము యజన భాజనములు తము విన్న సూచినం ద్వైత జయంబులెల్ల తొలతంత్రోయగ చాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుక చేయు గోవులు ఎవ్వరు తగవాని పొందురు నివారణ చొత్తరు వారునాకము అంటారు తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ. తన ఇంట్లో ఓ గదిలోంచి ఓ గదిలోకి యజమాని ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గో సేవ చేసినవాడు, గోశాలకి వెళ్ళినవాడు, గోవుల కొరకు బ్రతికినవాడు, ఎప్పుడూ గోవులను రక్షించాలని తాపత్రయపడినవాడు అంత తేలికగా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి శ్రద్ధవటానికి అంటాడు. ఏం చెప్పాలి, మహాభారతంలో మధ్య కాబట్టి మీరు చూడవచ్చు. కాబట్టి గోసేవ అంత గొప్పది. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు. వేదం చదువుకుని అందరూ బాగుంటారని హోమాదులు చేయించేటటువంటి వారు ఉన్నారే, వారిని బాధ పెట్టిన విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, ధర్మాన్ని పాడు చేద్దామని ప్రయత్నించిన కవిని నా ఎందు, చిట్ట చివరికి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన, తనని ఇబ్బంది పెట్టడం భగవంతుడు చివర చెప్పాడు. తన వారిని ఇబ్బంది పెట్టడం, తన భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, తను రావడానికి వారిని సంహరించడానికి మొదటి కారణంగా చెప్పాడు శుద్ధ సాధులందు అని. కాబట్టి తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేయదు. అట్లాంటి పనులు చేసినప్పుడే నేను వస్తాను. ఇతని కడుపున ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు, అనితర సాధ్యమైన గుణములు కలిగిన వాడు. అటువంటి ప్రహ్లాదుడు పుట్టిన తరువాత ఇతను ఆ పిల్లవాడిని చంపాలని చూస్తాడు. ఆ పిల్లవాడిని విపరీతమైన బాధలు పెడతాడు. అప్పుడు నేను ఈ పాపం అడ్డు పెట్టి అతన్ని చంపుతాను తప్ప మీరు చెప్పారని నేను చంపాలన్నాడు భగవంతుడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు. అసలు ప్రహ్లాదుని పుట్టడం రాక్షసుడిగా పుట్టిన ఎన్ని శూనములు కలిగిన వాడో పోతన గారి భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవ గురుకాలములను కడుతింప నశక్యములు గణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. వెయ్యి పడగలు కలిగినటువంటి ఆదిశేషుడైన సరస్వతీపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైన చిట్ట చివరికి దేవగురు అయిన బృహస్పతి అయిన రాక్షసుడైన ప్రహ్లాదుడి గుణములు చెప్పడం సాధ్యం కాదు. అన్ని మంచి గుణములు కలిగిన వాడు. ఒక్కొక్కసారి సృష్టిలో విచిత్రం ఏమిటంటే కేవలం రాక్షసుడు కదా అని మీరు ఆ రాక్షసుడు తక్కువ వాడిని అంచనా వేయలేరు. రాక్షసులలో పుట్టిన ప్రహ్లాదుడి పేరు చెప్తే నరసింహస్వామి అంత ఆనందపడిపోతాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రహ్లాదుడి యొక్క గుణముల గురించి మాట్లాడుతుంటే, భాగవతంలో మనం తెలుసుకోవలసిన విషయం గురించి మాట్లాడుతుంటే నరసింహస్వామి ఎంతో సంతోషిస్తాడు. తన ఎందు అఖిల భూతములందు నృపభంగి సమహితత్వమున వరకువాడు, పెద్దల పడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కనుదోయికి అన్య కాంతలంటపైన మాతృభావన చేసి వరలువాడు, తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచ గురువుల నరచువాడు, లీలవంతుల గోపులు గిరివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడెదిపా అన్నాడు. చిన్నతనం 5వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికే ప్రహ్లాదుడికి కలిగిన గొప్ప గొప్ప గుణములు ఏమిటంటే, నా ఎందు ఏ చైతన్యం ఉందో అదే ఇతర ప్రాణుల ఎందు కూడా ఉంది. ఆ చైతన్యం ఉండబట్టే నన్ను చేత దోమలు కలుస్తుంటే తెలుస్తోంది. మిమ్మల్ని దోమలు కలిసినా మీకు తెలియడానికి కారణం చైతన్యం ఉంది కాబట్టి. నాకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం, మీకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం. అన్ని ప్రాణుల ఎందు ఉన్నది ఆ చైతన్యమే.
కాబట్టి నేను ఎవ్వరి జోలికి వెళ్ళి ఎవ్వరిని హింసించరాదు. నేను బాధపడితే, నన్ను ఎవరైనా బాధ పెడితే ఆ బాధ తెలుసుకొని నేను ఎట్లా బాధపడతానో, ఇతర ప్రాణులకు బాధ కలిగినప్పుడు అవి కూడా అట్లాగే బాధపడతాయి. కాబట్టి నేను ఎవరికైనా ఉపకారం చేయాలి కానీ బాధ పెట్టకూడదు అనుకున్నాడు. ఇతర కాంతాలను చూస్తే మా అమ్మ అన్న భావనతో పక్కకి వెళ్ళిపోయేవాడు. తల్లి తండ్రి పసిపిల్లలు ఏమీ తెలియని వాళ్ళని, అజ్ఞానుల్ని, శిశవావస్థలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకుంటారో అట్లా దీనులను కాపాడేటటువంటి వాడు. గురువు అంటే సాక్షాత్తు దైవమే తప్ప వేరొకటి కాదు. ఈ కంటితో చూడడానికి వీలు కాని దైవం కరచరణాములతో కాళ్ళు చేతులతో భూమి మీద తిరిగాడితే అదే గురువు అని నమ్మాడు. సభులు అంటే తనతో చదువుకున్న వాళ్ళు, తనతో సోదరులు అని ప్రవర్తించేవాడు. పొరపాటున సరదాకి కూడా అబద్ధం ఆడేవాడు కాదు. అంత లలిత పర్యాలుడైన ప్రహ్లాదుడధిప. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. పుట్టింది చూస్తే రాక్షస వంశం, పెరిగింది చూస్తే హిరణ్యకశిపుడి కొడుకుగా రాక్షసులతో కలిసి పెరిగాడు. అటువంటి పిల్లలతో కలిసి పెరుగుతున్నప్పుడు, అటువంటి వారితో కలిసి ఉన్నప్పుడు అసలు ఇన్ని మంచి ఉండాలి ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఉన్నాయనుకోండి, సహవాస దోషం వల్ల రాక్షసుల పిల్లలతో తిరిగిన కారణం చేత ఇవన్నీ అడుగట్టిపోవాలి. ఎందుకు అడుగట్టిపోలేదు అన్నారు. అక్కడ ఒక ప్రధానమైన కారణం చెప్పారు. గత జన్మలో సత్పురుషులతో ప్రహ్లాదునికి సహవాసం ఉన్నది. డబ్బు పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, సత్పురుషులతో సహవాసం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే సత్పురుష సహవాసం ఈ జన్మలో కాదు, జన్మాంతరంలో ఎందుకు కూడా మనని కాపాడుతుంది. సత్పురుషులతో సహవాసం ఉన్న కారణం చేత ఉత్తమ గుణములు ఏర్పడడమే కాకుండా ప్రహ్లాదుడు ఎప్పుడూ వాటిని మరిచిపోకుండా ఉండగలిగాడు. ప్రహ్లాదుడు నిజానికి రాక్షసమానులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి గురించి, కామస్వరూపంగా భగవంతుడు ఉండే విధానం గురించి, జీవితము ఎంత బుడగలాంటిదో, జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవుడు ఎలా పతనమైపోతాడో రాక్షస బాలులందరికీ చెప్పాడు.